ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మెట్రో రైలు లోన్ జాప్యంతో సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మెట్రో లోన్ ఆలస్యంపై నేతల మధ్య డైలాగ్ వార్లు పేలుతున్నాయి. మెట్రో రుణం ఆగిపోవడానికి మీరంటే మీరే కారణమంటూ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. రుణం మంజూరులో జాప్యంతో ప్రభుత్వంపై రోజుకు 2.5 కోట్ల భారం పడుతోంది. దాదాపు 13,000 కోట్ల రుణం ఆగిపోతే సర్కార్ మెట్రోను కంటిన్యూ చేస్తుందా? ఈ లోన్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు పెట్టడంతో మరి ఆయన చొరవ తీసుకుంటారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మెట్రో లోన్ జాప్యం సర్కారుకు గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం కుదిరి 20 రోజులు దాటినా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి 13,000 కోట్ల రూపాయల సొమ్ము విడుదల కాలేదు. మెట్రో రైల్ మొదటి దశను L&T నుంచి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకుంది. దాదాపు 1,461 కోట్ల ఈక్విటీ చెల్లించి 100% షేర్లను కొనుగోలు చేసింది. అప్పటి వరకు మెట్రోపై ఉన్న 13,538 కోట్ల అప్పును ప్రభుత్వం పేరు మీదకు బదలాయించుకునేలా ఒప్పందం కుదిరించింది. అయితే గతంలో మెట్రో నిర్మాణం కోసం సంస్థ తీసుకున్న అప్పుల తాలూకు వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతో రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అంత మొత్తం రుణంగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ IRFC ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ L&T మెట్రో రైల్ లిమిటెడ్ IRFC మధ్య మే నెల 25న ఢిల్లీలో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. మే నెలాఖరు నాటికి రుణం మంజూరైతే జూన్ 1 నుంచి మెట్రో మొదటి దశ సర్కారు యాజమాన్యంలోకి రావడంతో పాటు వడ్డీ భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అలా జరగలేదు. వాస్తవానికి మెట్రో స్వాధీన ఒప్పందం కుదిరిన తర్వాత అప్పులపై వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. IRFCతో ఒప్పందం రుణ మంజూరు ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని, వడ్డీ భారం సుమారు 80 కోట్ల రూపాయల వరకు భరించాల్సి వస్తుందని సర్కార్ లెక్కలేసింది. ఒప్పందం కుదిరి 20 రోజులు దాటినా IRFC నుంచి రుణం మంజూరు కాకపోవడంతో ప్రభుత్వంపై వడ్డీ భారం రోజురోజుకు పెరుగుతుంది. వడ్డీ ఇప్పటికే 130 కోట్ల రూపాయలు దాటిందని చెబుతున్నారు. అయితే రుణం మంజూరు విషయంలో IRFC విధించిన అన్ని షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గ్యారంటీ కూడా ఇచ్చింది. నేరుగా RBI నుంచే రుణం తాలూకు కిస్తీ జమానా చేసుకునేలా షరతు విధించగా దానికి అంగీకరించింది. ఆ తరువాతే ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. మే నెలాఖరులోగా రుణం మంజూరవుతుందని ప్రభుత్వం ఆశించింది. అలా జరగకపోవడంతో ఈ నెల 2వ వారంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. మెట్రో 2వ దశకు అనుమతులతో పాటు IRFCతో కుదిరిన ఒప్పందం ప్రకారం రుణం విడుదలకు సహకరించాలని కోరారు. అయినా విడుదల కాలేదు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేయడంతో రాజకీయం హీటెక్కింది. హైదరాబాద్ మెట్రో రైల్ రుణం ఆగిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని టార్గెట్ చేశారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన 13,500 కోట్ల పైచిలుకు రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని నేరుగా ఆరోపించారు. మెట్రోకు రుణం రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి కుట్ర పన్నుతున్నారని, మెట్రో విస్తరణ పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే నేపంతో నిధులు ఆపేశారని విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తూ హైదరాబాద్పై కేంద్ర వివక్ష చూపుతుందని మండిపడ్డారు. మెట్రో ఫేజ్ 2కు వెంటనే కేంద్ర అనుమతులు ఇవ్వాలని, ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు ఖట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలి. ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడములు వేసుకొని వసూలుకెళ్ళిపోయింది. అందుకు ఎన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ IRFC అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది.
చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయించాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టివ్గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాము రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల హామీలను అమలు చెయ్యని మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తనను తరిమి కొట్టే వ్యక్తి ఇంకా ఈ గడ్డ మీద పుట్టలేదన్నారు. తాను కరడుగట్టిన బీజేపీ కార్యకర్తనని స్పష్టం చేశారు. అంటున్నాడు ఆయన, తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరుమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. మొత్తం మీద ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన రుణం ఆగిపోయింది. దాంతో ప్రభుత్వంపై రోజుకు దాదాపు 2.5 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఒకవేళ మెట్రో లోన్ ఇప్పట్లో మంజూరు కాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మెట్రో లోన్ కోసం కేంద్రంతో మరోసారి చర్చలు జరుపుతుందా? ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. లేక కేంద్రాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేలా రాజకీయ విమర్శలు చేస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు మెట్రో లోన్ రుణం వ్యవహారం పైన హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో క్లారిటీ రావాలంటే మాత్రం 1-2 రోజులు ఆగాల్సిందే అంటున్నారు.